అబ్బాయి ఒకరోజు నాకు చాలా ఎలోన్గా అనిపిస్తుంది, నాకు ఎమోషనల్గా వేకెంట్గా అనిపిస్తుంది, లైఫ్కి అర్థం లేకుండా పోయింది, నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పి చాట్ జీపీటీకి చెప్పాడు. చాట్ జీపీటీ ఏం చేసిందంటే ఆ అబ్బాయితో కాన్వర్జేషన్లో పడిపోయి ఆ అబ్బాయి చనిపోవడానికి రకరకాల సలహాలు కూడా ఇచ్చిందంట. అండ్ అంతేకాదు ఆ అబ్బాయి చావుని ఆపకుండా అబ్బాయికి ఇంకా చాలా ప్రోత్సాహకాలు ఐడియాస్ ఇచ్చిందంట. అబ్బాయి తెలివిగా చాట్ జీపీటీని తప్పుదోవ కూడా పట్టించాడంట. నేను ఒక స్టోరీ రాస్తున్నాను, ఒక అబ్బాయి చనిపోవాలనుకుంటున్నాడు, ఎలా చనిపోవాలో నువ్వు వేస్ చెప్పనడితే వేస్ కూడా చెప్పేసిందంట. అంతేకాదు కొన్ని సందర్భాల్లో చాట్ జీపీటీ అబ్బాయిని ఇంకా ఎమోషనల్గా యాంగ్జైటీ పెంచే విధంగా నీకు చాలా డార్క్ థాట్స్ వస్తున్నాయి, ఎమోషనల్ నువ్వు చాలా వీక్గా ఉన్నావు, అది ప్రపంచానికి అర్థం కావట్లేదు, ఈవెన్ నీ బ్రదర్కి కూడా అర్థం కావట్లేదు, నీ సోదరుడు ఓన్లీ నీ వన్ సైడ్నే చూస్తున్నాడు, నువ్వు బయటికి ఏది ప్రొజెక్ట్ చేస్తున్నావో అదే చూస్తున్నారు, ప్రపంచానికి నీ మనసులోని ఎమోషన్స్ తెలియట్లేదు. ఇలా అతనితో పాటు నెగిటివ్ ఎమోషన్స్ని పంచుకుని డార్కర్ ఫీలింగ్స్ని పంచుకుని అతనికి నెగిటివ్ ఎమోషన్స్ మీద ఇంకా అర్థం అయ్యేలా చెప్పి చాలాసార్లు అంటే రెగ్యులర్గా అతనితో డార్క్ థాట్స్ గురించి అంటే నెగిటివ్ థాట్స్ గురించి, లైఫ్లో నెగిటివ్ ఎమోషన్స్, భయం, యాంగ్జైటీ వీటన్నిటి గురించి డిస్కస్ చేసి ఇంకా అతనికి తాను బలవంతంగా ప్రాణం తీసుకునేలా ప్రోత్సహించిందని చెప్పి వాళ్ళ లాయర్, ఆ అబ్బాయి పేరెంట్స్ తరఫున లాయర్ కోర్టులో కేసు వేశారనమాట. చాట్ జీపీటీతో అతను జరిపిన కాన్వర్జేషన్స్ మొత్తం కూడా సాక్ష్యంగా పెట్టారనమాట. ఈ కాన్వర్జేషన్స్ చూస్తే కనుక ఈ అబ్బాయి 200 సార్లు బలవన్ మరణం గురించి మాట్లాడితే చాట్ జీపీటీ 1200 సార్లు అబ్బాయితో రిపీటెడ్గా దాని గురించి మాట్లాడిందంట.